మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే అది విద్యాపరమైన విషయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాల్లో కానీ లేకపోతే ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ మొదలైనవన్నీ సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది ఒకటి ముందుగా కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా మీకు ఆలోచనలలో చాలా వేగం ఉంటుంది. అలాగే ఆలోచనలలో మీకు అనుకోని దాంట్లోనే వైరాగ్యం కూడా ఏర్పడుతుంది. కనుక ఈ రెండింటినీ అధిగమిస్తూ అంటే తీవ్రమైన ఉద్వేగాలని దాంతోపాటుగా వైరాగ్య భావనల్ని అధిగమిస్తూ పనులు అయ్యే విషయంలో తగిన విధంగా స్పీడ్గా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఈ యొక్క పనులు అన్నీ కూడా సామాన్య ఫలితాలు ఇస్తున్నాయి. అది విద్యాపరమైన విషయాల్లో కానీ, ఉన్నత విద్యలో కానీ, లేకపోతే ఆధ్యాత్మిక ఆలోచనలలో కానీ అది ఆశించిన స్థాయిలో లేకుండా కొంత మీకు అసంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తూ స్పీడ్ని కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే పనులు మీరు అనుకున్న విధంగా అయ్యే అవకాశం అనేది ఉంది.